మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైవి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మించే ఆర్థిక స్తోమత ఏపీకి లేదన్న ఆయన గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని చెప్పారు. విశాఖ రాజధాని అయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, దానికోసం పెద్దల సభలోనూ మాట్లాడతామని వైవి అన్నారు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇస్తారని సుబ్బారెడ్డి అన్నారు. విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో, పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, కాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎదుర్కొంటున్నాం కాబట్టి. అవి వచ్చేంతవరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో తక్కువ ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిది అన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైవి అన్న మాటలు ఆయన వ్యక్తిగతము అన్న మంత్రి, ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తాము వైవి సుబ్బారెడ్డి. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. పోతిరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్గా సంబంధించి ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ పన్నుతున్నటువంటి ఒక వ్యూహంగానే ఇటు రాజకీయ నాయకులతో పాటుగా రాజకీయాలని విశ్లేషించిన వాళ్ళు కూడా భావించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ 2019లో ఆ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏదన్నా ఒక ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో లీకులు ఇవ్వడం అనేది అలవాటుగా వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో 3 రాజధానుల విషయంలో కూడా ఇదే జరిగింది. బొత్స సత్యనారాయణ ఇక్కడ ఏముంది, శ్మశానంలా ఉందని వ్యాఖ్యలు చేసి 3 రాజధానులు ఉండొచ్చు అనేది జూజాయిగా ఒక హింట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ధోరణి ఇప్పుడు ఎన్నికల స్టంటు. ఎందుకంటే మూకుమ్మడిగా ముప్పేట దాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, సీఎం మీద జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణ నుంచి ఓ పక్కన రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులైనటువంటి షర్మిల కూడా ఏం డెవలప్ చేశారు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది, డెవలప్మెంట్ ఎక్కడ ఉందని వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ప్రాజెక్టుల విషయంలో కూడా అటు రేవంత్ రెడ్డి కూడా ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే ఇది రాజకీయ వ్యూహం
వ్యూహంలో కనుక మనం ఒక్కసారి దీన్ని చూస్తే ఉమ్మడి రాజధాని అని వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంతో ఆంతర్యం అర్థం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా, సీఎంఎం ప్రమేయం లేకుండా వైవి సుబ్బారెడ్డి దీన్ని తెర మీదకి తీసుకొచ్చి పబ్లిక్గా దీన్ని వ్యాఖ్యలు చేసే అంత అయితే కనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ చర్చ జరిగిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నాయకులు ఎవరన్నా తీసుకుని దీన్ని రివీల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి విశాఖ వచ్చిన సందర్భంగా, అదేవిధంగా నిన్న కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం గమనిస్తే ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్నే మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని అనుకున్నాం, కానీ కొన్ని కోట్లలో ఉన్నటువంటి చిక్కుల ద్వారా దీన్ని సాధ్యం కాలేదు. మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. గత రాజు వైజాగ్ స్థానికులు లేకపోతే ఉత్తరాంధ్ర వాసులు ఇప్పుడు సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది మరి? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది పొలిటికల్ స్టాండ్గానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రాజకీయానికి సంబంధించి రానున్నది ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మీరు ఇప్పటివరకు 99% అమలు పరిచారని చెప్తున్నటువంటి ఆ హామీల్లో రాజధాని నిర్మాణము 3 రాజధానులు ప్రకటించారు, ఎక్కడ డెవలప్ చేయాలనేది తెర మీద కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ రాజకీయ పరమైనటువంటి ఈ లీకులు అనేది రిలీజ్ చేశారు. ఉమ్మడి రాజధానిగా చేస్తే అంటే ఇప్పటివరకు 10 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో 2004లో అటు చంద్రబాబు హైదరాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2019 తర్వాత ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్కి అదేవిధంగా కేసీఆర్కి మంచి టర్మ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా 5 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ అప్పుడు ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటిది కానీ, ఇక్కడ రాజధాని లేదు, ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి దాన్ని వాడుకుందాం అనేది కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ, జగన్మోహన్ రెడ్డిలో కానీ, పార్టీ నాయకుల్లో కానీ ఏ ఒక్కరు లేదనేది ప్రజల అభిప్రాయం. కానీ దీన్ని ఇప్పుడు ఎన్నికల ముందు ఈ ఎన్నికల స్టంట్లో భాగంగానే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది కనిపిస్తుంది. దానికి కౌంటర్గా వైవి సుబ్బారెడ్డి కూడా ఇది కేవలం ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు తప్ప ఇది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదన్నట్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రానున్న రోజుల్లో కూడా ఇది ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే ఎక్కువగా వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమన్నా థ్యాంక్ యూ రాజు.